చంద్రమతి వేషం గురించి చెప్పమ్మా. మీకు ఆ చంద్రమతి వేషం పట్ల మీకు వచ్చినటువంటి పట్టు. చంద్రమతి వేషం మీరు హరిశ్చంద్రుడిగా అనేక మంది నటులతో వేసి ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ. ఎందుకంటే మేము స్త్రీ నటీమణుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మొట్టమొదట మీ పేరు ఒకటి ఉంటుంది, పౌరాణికం ఆర్టిస్టులకు సంబంధించి. అభిమానం అనండి, ప్రేమ అనండి, లేకపోతే మీరు అందులో ఇన్వాల్వ్ అయినటువంటి విధానం అనండి, దాని గురించి సవివరంగా చెప్పాలి. నేను చంద్రమతి వేషం ఎలా వేశానో నాకే తెలియదండి. ఎందుకంటే అది అనుభవం మీద ఆడతా పాడతా నేర్చుకున్నట్టు వచ్చిందే కానీ అది ఒక గురువు ముఖంగా నేర్చుకున్న వేషం మాత్రం కాదు. ఎందుకంటే అవేట నాగేశ్వరరావు గారు అన్నిట్లో సమర్థులు, ఆయన చాలా గొప్పవారు. వారి దగ్గర నేను లోహితాసుడు వేసినప్పుడు నాకు ఒకటే చెప్పేవాడు, అమ్మాయి పాప నీ వేషం అయిపోయిందా? అయిపోయిందండి. నిద్రపోతా మేకప్ తీసేసి, కాదు నువ్వు సైడ్ మీద కూర్చొని నాటకం అయ్యే వరకు మేల్కొని చూడాలి. నీకు అది ప్రతి నాటకం, నీకు వేషం ఉన్నా లేకున్నా ప్రతి నాటకం మొదలు పరబ్రహ్మ దగ్గర నుంచి లాస్ట్ మంగళంబారి వరకు నువ్వు ఉండాలి. ఇది కండిషన్ పెట్టారు. ఎందుకో అనుకున్నా. అట్లా విని 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 అది ప్రతి క్యారెక్టర్ కూడా నాకు బుర్రలో లీనమైపోయింది, జీర్ణించిపోయింది శరీరం. అందువల్ల అది మంచో చెడో అది ఏదన్నా కానీ క్రమశిక్షణగా ఆయన పలుచుకొని వచ్చే క్యారెక్టర్లు కాబట్టి క్రమంగానే నాకు లభ్యమయ్యాయి. అట్లా ఉండి వేరే విధంగా చేతరాని నాటకాలు చూసి ఇదే నిజమైన వేషమేమో అనుకుని భ్రమపడిన నాటకాల్లో చూస్తుంటే నా దారి కూడా తప్పు దారిలోనే పడేదేమో. అట్లా పెద్దవాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చింది కాబట్టి ఆ వేషం మీద నాకు అవగాహన వేరుగా చేసుకోవాల్సిన అవసరం రాలేదు. మీరు అలా మలుచుకున్నది ఏంటి? మీరు మలుచుకున్నది ఆ నాటకం మలుచుకున్నదంటే ఇప్పుడు కొన్ని నాటకాలు అంతా డివి సుబ్బారావు గారని వేటపాలెం వస్తుంది, వారు హరిశ్చంద్రుడు పెట్టిన పేరుని పేరు తెచ్చుకున్నారు. ప్రేక్షకుల మనసుల్లో హరిశ్చంద్రుడుగానే ముద్ర పడిపోయారు. అటువంటి వారితో ఆడినప్పుడు భావాలు వేరుగా ఉండేవి. నేను చేసే కొద్దీ ఆయన విజృంభించి చేయటం మొదలుపెట్టారు. ఆయన చేసే కొద్దీ ఓహో ఇంత బాగా ఉంది ఈ వేషం, ఈ వేషం చాలా మంచిదే అంటే హరిశ్చంద్రుడు దారి చూపించేది ఏమేనా? అంతకుముందు వేషం వేసి చదువుకొని వేసేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా ఒక పరిజ్ఞానం. హరిశ్చంద్రుడు ఇప్పుడు తరుణి నేను ఒక పాటనే అని పద్యం పాడిందంటే ఆమె, అందులో భావం ఏంటి? హరిశ్చంద్రుడు దానం ఇచ్చాడు, సగభాగమైన చంద్రమతిని అడగంది ఇవ్వడానికి ఆస్కారం లేదు. మరి మాట జారి అనేసాడు, నా రాజ్య సర్వస్వనాయనను వీడిదిని కానీ నేను ఆ పంచమ కన్యను మాత్రం వివాహం ఆడను అని అన్నాడు. అప్పుడు ఏమకై ఏం బయటకు వచ్చి అంతసేపు ఎంత కవి ఎంత గొప్పవారంటే అంతసేపు మాట్లాడకుండా సమయాన్ని బట్టి ఆమె చేత మాట్లాడించాడు చంద్రమతి. అప్పుడు స్వామి ఇంద్రకిటి సందేహం, తరుణి అయినను తరుణి నేనొక పాటనే మీకు కర్తవ్యం బోధింప, ఇద్దరు కాణాచే మీకు ఒకరికి మాంధాతాది రాజన్యులు ఎందరు పాలించిరి ఎందరేగిరి ఇక ఎందరు పోవనున్నారు, ఒక్కరేని వెనువెంటను వెనువెంటను తీసుకుపోయారని చెప్పి నేను పద్యం చెప్తున్నాను. ఏమి తీసుకెళ్ళలేదు. మహాందాతాది మహారాజులు కూడా పరిపాలించారు కాబట్టి ఈ మునికి దానం ఇచ్చేసేయండి అని తనకి ఎందుకు ఆయన చేయడని కాదు, ఈ మా మాట అంటేనే ఆయన మన దానికి సత్యం నిలబడి సంశయం తీరిపోతుంది. అట్లా సత్య హరిశ్చంద్రుడు అనిపించుకోవడానికి ముఖ్య కారణం ఏమీ అయింది. అటువంటి గొప్ప చంద్రమతిని నేను ఇన్ని రోజులు ఏమి చేస్తున్నాను, ఏడుస్తున్నాను, డైలాగ్ చెప్తున్నాను, పద్యం పాడుతున్నాను, ఎందుకు ఏడవాలి, ఎందుకు అని ఎందుకు ఏడవాలి కాబట్టి ఏడుస్తున్నా కానీ ఆ ఏడుపులో ఎంత భావం ఉందన్నది నాకు పరిశీలన తెలిసేది కాదు. అక్కడి నుంచి అనుభవించి చేయడం మొదలైంది. అట్లా అనుభవించడం చేయటంలో చంద్రమతిని కాలకౌశికుడు కొనుక్కున్న తర్వాత కదలవేమని విప్రుడు అదలించుటకు మున్నే కనులార మేము కాంచలేని చెప్పి పద్యం శీర్షపద్యం చెప్పగలరా? కదలవేమని విప్రుడు అదలించుటకు మున్నే కనులార మేము కాంచనిండు, పదవేమియని విప్రుడదలించుటకు మున్నే పొడము మీ కానేరు తుడువనేడు, సాగవేమని విప్రుడదలించుటకు మున్నే మీ నోటి నుడితే నెలాన నేడు
నడువవేమని బట్టుల్లాగా వచ్చుటకు మోను పరమ కరుణాసనాథ పరమ కరుణాసనాథ మత్ప్రాణనాథ కాలగతి మీకు దూరస్తురాలినగుచూ వెడలు కానేట పాదము కడిగి మీకు ప్రణుతులిడుచున్నదాన సద్గుణ నిధాన ప్రణుతులిడుచున్నదాన సద్గుణ నిధాన అన్న పద్యం ఉందండి. ఆ పద్యం తర్వాత పద ఎంచు బెత్తమన బ్రాహ్మణుడు ఇట్లా ధరించుచుండినను పదమటు సాగకున్నది అనే పద్యం రెండో పద్యం. నాకు ఎందుకు టక్కున నేను పెద్ద చదువుకున్నదాన్ని కాదండి, చిన్నప్పటి నుంచి నాటక రంగంలో ఉండటం వల్ల ఈ నాటక రంగం మీద దీనికి సంబంధించి చదివే తప్ప పెద్ద పెద్ద పుస్తకాలు చదివిందాను ఏదో రామాయణం భాగవతం ఇట్లా చిన్నప్పటి నుంచి అది అలవాటైంది. అందువల్ల కథలు వేమని విప్రుడు దళించుటకు మున్నే మీతో మాట్లాడనివ్వండి అని ముందు పద్యం ఉంది. పద ఎంచు బ్రాహ్మణుడు అంటా ఉంటే కూడా నా కాళ్ళు కదలటం అది పద్యం ముందుంది. కదలివేమ దానికన్నా ముందు పద ఎంచ పద్యం ఉంది, తర్వాత ఇది ఉంది. అది మీనింగ్ కరెక్ట్గా లేదు కదా అని అప్పుడు నాకు నేనుగా మలుచుకొని ఈ పద్యం ఒక్కటే పాడేసి ఇంకా మిగతా సీన్ ఒక అరగంట సీన్ జరుగుతుందండి. కొడుకు గురించి తండ్రి గురించి మాట్లాడుకోవడం తెలుసుకోవటం అంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు చెప్తుంది పద ఎంచు బ్రాహ్మణుడు ఇట్లా తలించుండే నన్ను పదమటి సాగకున్నది అని పద్యం వస్తున్నాను. అట్లా ఈ విమర్శన జ్ఞానం కలిగింది. అక్కడి నుంచి ఇంకా నేను ఆ క్యారెక్టర్ గురించి ఇంకా ఏ క్యారెక్టర్ ఇంతే కదా ఆలోచిస్తే ఇంకా ఏమన్నా దొరుకుతాయేమో అన్న భావం కలిగింది. ఆ విధంగా నేను నాటక రంగంలో చంద్రమతిని ముందు అంటే రచయిత అది మీరు ఇందాక చెప్పిన క్రమం రచయిత రాసినటువంటిది, కవి రాశారు. మరి ఎందుకు రాశాడో తెలియదు అట్లాగా. అదే అంటే మీరు ప్రయోగపూర్వకంగా చూసేసరికి రంగస్థలం అందులో చిన్న ఇది పొరపాటు జరిగింది, అందుచేత దాన్ని మీరు సరిదిద్దుకున్నారు. చాలా గొప్ప అనుభవం అమ్మా ఇది. ఇలాంటి అనుభవాలు అండి భగవంతుడు. అదే పెద్దలంతా ఆయన నాగేశ్వరరావు గారు చెప్పిన వేషాలు చూడండి నేను ఎందుకు చెప్పాడు, ఆ వేషాలు చూడబట్టి ఆ వేషాలు ఈ వేషాలు తేడా కనిపించింది కాబట్టి అప్పుడు విమర్శన జ్ఞానం నాకు కలిగింది. కాబట్టి మంచి గురువు గారి దగ్గర చేరితే ఎప్పుడైనా సత్ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అంతే కదా, మీరు నాటకానికి సంబంధించిన జ్ఞానం తప్ప మిగతాది తెలియదండి. కానీ నాటక రంగం గురించి ఏం చెప్తారంటే నాటకంలోనే సమస్త జ్ఞానము ఉందని చెప్పాడు. నాటకం గురించి తెలుసుకుంటే సర్వజ్ఞానము, సర్వకళలు, సర్వకర్మలు, సర్వయోగాలు అన్నింటి గురించి తెలుసుకున్నంత గొప్ప జ్ఞానం వస్తుంది. నిజమది అది. అందుచేత నాటక రంగ జ్ఞానం, నాటక జ్ఞానం తక్కువైనది కాదు, ఎంతో పరాకాష్ట. కాకపోతే దాన్ని చిత్తశుద్ధితో, భక్తితో, వినమ్రతతో, తపస్సుగా భావించి దాన్ని మనం సాధన చేయాలి. నా జీవితంలో కూడా ఏదైనా ఉడిదుడుకులు జరిగినా నాకు దానికి సంబంధించిన క్యారెక్టర్ ఈ చంద్రమతో హరిశ్చంద్రుడు వచ్చి నా కళ్ళ ముందర నిలబడేవారండి. ఎందుకు నేను భయపడుతున్నాను చిన్న కష్టానికి? వాళ్ళు కష్టం లేకున్నా కానీ దానంగా అంత రాజ్యాన్నే దానం చేశారు కదా. మరి నాకు వచ్చిన చిన్న కష్టానికి నేను ఓర్చుకోలేకపోతున్నానే. మరి వాళ్ళు ఎట్లా అంత ధైర్యంగా ఇవ్వగలిగారు? అంత సత్యం పాటించారు కాబట్టి, అంత ధైర్యం ఉంది కాబట్టి. ఆఖరికి వచ్చేసరికి వండి వాళ్ళ దగ్గరే ఉంది కదా, ఎక్కడికి పోలేదు. సత్యవంతుడు అని పేరు ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మనం భయపడంలో ఏదైనా ఇబ్బంది కష్టం వచ్చినప్పుడు మీరు పోషించినటువంటి పాత్రని, మీరు చూసినటువంటి నాటకాలని, తెలుసుకున్న నాటకాలని వాటితో అన్వయం చేసుకునేవారు. చాలా బాగా. కోపి అయిన ఆ కాల కౌసుకుడు చెముకును పట్టుకొని చెడుగా అమ్మా అమ్మా కాలగట్టికి కడ ప్రాణమున నన్నవాడు